ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి, వైసీపీలో మాజీ మంత్రుల ఓటమికి వారి నోటిదోలే కారణం అని ప్రజలు భావిస్తే ఆ నోటిదోలను తగ్గించుకుంటాము, మా ప్రవర్తన మార్చుకుంటాము అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు చెప్పిన నేపథ్యంలో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులు ఓడిపోవడానికి కారణం మా నోటిదోలే అని ప్రజలు కనుక భావిస్తే మా ప్రవర్తన మార్చుకుంటాం అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఆయన నిజంగా నోటిదోల వల్లే మాజీ మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అని ఆయన భావించారా? అందుకే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? బుల్లెట్ బాగా దిగినట్టు, అంటే బ్యాలెట్ బుల్లెట్ బాగా లోతుగా దిగినట్టు, అందుకే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు. అదే అంటారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి బాగా క్షవరం చేశారు ప్రజలు, వివరం తెలిసిందనమాట. మనకి తెలిసింది ఏంటంటే ప్రసూతి వైరాగ్యం అంటారు, లేదు శ్మశాన వైరాగ్యం అంటారు. రకరకాల వైరాగ్యాల్లో కూడా అనేక వైరాగ్యాలు. ఇప్పుడు ఇది రాజకీయ వైరాగ్యమా? ఓటమి వైరాగ్యంలో అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ని చూడాలన్నమాట. ఇది ఎంతకాలం ఉంటుంది? ఏది మేము మార్చుకుంటామన్నాడు. మా నోటి దూల వల్లే మేము ఓడిపోయామని కొంతమంది అంటున్నారు. అదే కనుక నిజమైతే, ప్రజలు అదే కనుక తీర్పు ఇచ్చినట్లయితే మరి ఓడిపోయాం కాబట్టి అది మార్చుకోవడంలో తప్పే ఉంది, మేము ఇంకా మెరుగ్గా మారుతామని బాగా వివరంగా మాట్లాడాడు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని. ఇప్పుడు వీళ్ళకి నోటి దూల కొత్తగా వచ్చింది కాదు పోవటానికి, వీళ్ళకి పుట్టుకతో వచ్చిన నోటి దూల అన్నమాట. మరి అది ఎలా పోద్ది? పుడకలతో తప్ప పోదన్నమాట. ఎంత విర్రవీగారు, ఎంత అపహాస్యం చేశారు. అసలు నరసరావుపేట పోయి ఇతను తొడగొట్టాడు. ఈయనదేమో నెల్లూరు జిల్లా, కానీ ఇతను వచ్చింది ఎక్కడికి? పల్నాడు వచ్చి తొడగొట్టాడు. అక్కడ వదులుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బలిపశువుని చేశాడు. మామూలుగా అక్కడ అతనికి టికెట్ ఇస్తే మేము కంటెస్ట్ చేయమన్నారు. ఎవరు? అక్కడ పార్లమెంట్ క్యాండిడేట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అవును. అతన్ని ప్రభాకర్ రెడ్డికి మరి న్యాయం చేయడం కోసం అనిల్ కుమార్ యాదవ్ని ఇటేశాడు. ప్రభాకర్ రెడ్డి సర్దుకుని తెలుగుదేశంలో చేరిపోయాడు వేమిరెడ్డి. అనిల్ కుమార్ యాదవ్ నీకు బకరాగాడు. అక్కడ కాకుండా పోయాడు, ఇక్కడ కాకుండా పోయాడు. కనీసం సొంత ప్రాంతంలో ఓడితే కనీసం కొంతవరకన్నా పరువు దక్కేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడిపోయాడు? పల్నాడు రావడం ఎందుకు, ఇక్కడ తొడగొట్టడం ఎందుకు, మీసం తిప్పటం ఎందుకు? ఘోర ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అతను కొంచెం మరి రీతి వాక్యాలు పలుకుతున్నాడు. ఇప్పుడు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ మనం చూసాం. గత 5 ఏళ్లుగా వాళ్ళ యొక్క నోటి దూల ఏ స్థాయికి వెళ్ళిందో, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు అన్నమాట. తీవ్రంగా వాళ్ళు మాట్లాడారు. కౌన్సిల్లో అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు లోకేష్ మీదకే వెళ్ళాడు. అప్పుడు ఆ రాజధాని ఆ 3 ముక్కలాట బిల్లులు 2 బిల్లులు పెట్టినప్పుడు కళ్ళు అంత నెత్తికెక్కకూడదు. అధికార మదం అంటారు దీన్ని అన్నమాట. అధికార మదం తలకెక్కితే దించారు కదా ఎవరు? ప్రజలు దించుతారు. వాళ్ళు దేన్నైనా సహిస్తారు, కానీ ప్రజలు నీకు అహంకారాన్ని సహించరు, తల బిరుసుతనాన్ని అసలు సహించరు అన్నమాట. వీళ్ళు తల బిరుసుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అది తగిలిచ్చారు అన్నమాట. ఇప్పుడు కొడాలి నాని చూసాం, తీసుకున్నాడా రాజకీయ సన్యాసం? ఆయన చెప్పాడు పాపం, ఏమని? ఇదే నా చివరి ఎన్నికలు, నాకు ఇప్పుడు 58 వచ్చేస్తున్నాయి, నేను ఇంకా ఎక్కువ కాలం మరి నెక్స్ట్ ఎలక్షన్కి నేను కంటెస్ట్ చేయను, ఈ ఒక్కసారికి నన్ను గెలిపియండి అన్నాడు. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఒకడు కాదు, ఇద్దరు కాదు. అసలు వైసీపీలో ఈ రాజకీయ సన్యాసం మీద ఒక పెద్ద ఆర్టికల్ చేయొచ్చు అన్నమాట.
ఎవరెవరు ఎంతమంది రాజకీయ సన్యాసం చేస్తామన్నారు. ఓటమి దెబ్బకి అందరూ రాజకీయ వైరాగ్యంలోకి వెళ్ళే పరిస్థితి ఉందంటారా అయితే వైసీపీలో? ఇప్పుడు వీళ్ళు రాజకీయ సన్యాసం చేస్తామన్న మాటకి కట్టుబడి వీళ్ళు గనక నిజంగా ఆ ప్రకటన చేస్తే వీళ్ళకి మంచి ఇమేజ్ వస్తుంది. అది లేకపోగా ఏమంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఏదో నేను అన్నాను, నా సవాల్ని ఎవరు స్వీకరించలేదు, స్వీకరిస్తే దానికి అర్థం పరమార్థం ఉంటుంది, నా సవాల్ని ఎవరు స్వీకరించకుండా ఇప్పుడు వచ్చి నన్ను రాజకీయ సన్యాసం చేయమంటే నేను యాడ్ చేస్తాను అంటున్నాడు. ఎలా ఉంది అది వింటుంటే? పిల్లతనంగా లేదు, పిల్ల మాటలుగా లేదు. ఏది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆ మాట అంటారా? ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఆ మాట అంటారా? చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏది 5వ తరగతి 3వ తరగతి కొట్టుకునే స్కూల్ పిల్లలు అయితే అట్లా అంటారు. ఏమని, నువ్వు తీసుకున్నావా నా సవాలు, నువ్వు నా సవాల్ తీసుకోలేదు కాబట్టి నన్ను మరి సవాల్కి కట్టుబడి నువ్వు ఎలా ఉంటావు? నీకు నీ మొరాలిటీ ఉండాలి. నువ్వు విర్రవీగావు, నువ్వు అహంకారంగా మాట్లాడావు, ప్రజలు నిన్ను ఓడించారు. ఓడించినప్పుడు నువ్వు వెంటనే చెప్పాలా? ఏమని, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాను, నేను నీ అన్న మాటకి కట్టుబడి ఇంకా నేను కంటెస్ట్ చెయ్యను. నువ్వు కంటెస్ట్ చేసినా చేయకపోయినా, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రజలు మీ పార్టీకి ఇచ్చేశారు. ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి ఉండదు. ఇది వాస్తవం. ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపటం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఎందుకంటే ఇంత తక్కువ మెజార్టీలో 11 మంది ఎమ్మెల్యేలకి కాపలా కాసుకోలేడు, 4 ఎంపీలకి కాపలా కాసుకోలేడు. ఈయన చేసిన ఆ పాపాలు శాపాలై వెంటబడి తరిమాయి. ఈ ఘోర పరాజయానికి ఆ పాపాలే కారణం. నీకు అసెంబ్లీలో ఒకటి గుర్తు చేస్తాను. తమ్మినేని సీతారాం స్పీకర్గా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే మొదటి 6 నెలల్లోనే ఒక పెద్ద బిల్లు తెచ్చారు, పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక బిల్లు. ఇక సీతారాం గారు అయితే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అబ్బా, అసలు ఈ దేశంలోనే విలువలకు కట్టుబడిన పాలకుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇంతగా షంషేర్గా ఫిరాయింపుల వ్యతిరేక బిల్లు తెచ్చాడు, చట్టం చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు లాక్కున్నాడు. అందుకే ప్రజా తీర్పు 23 వచ్చింది వాళ్ళకి. దేవుడి స్క్రిప్ట్ 23వ తారీఖు కౌంటింగ్ ఏదేదో చెప్పారు. ఆ రోజు ఆ మాటలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కానీ సీతారాం ప్రసంగం కానీ వింటే, అబ్బో అసలు వీళ్ళు నిజంగానే విలువలు కలిగిన రాజకీయం అనుకున్నాం. ఏం జరిగింది? కట్ చేస్తే 4 లాగేసుకున్నాడు. ఏది, వంశీ, వల్లభనేని, కరణం బలరాము, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి. ఇప్పుడు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంటే, ఆయన పార్టీలు నువ్వు మార్చారు, మీరు 23 మందిని లాక్కున్నారు, నువ్వేమైనా సరికున్నావా? నువ్వు 4 లాక్కున్నావు. 4వ తారీఖు కౌంటింగ్, నువ్వు లాక్కుంది 4, నీకు వచ్చింది 4 ఎంపీ సీట్లు. ఇది దేవుడి స్క్రిప్టేగా. అసలు చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఇవాళ తాతకు పెట్టింది తలాపన ఉంటుంది అనేది అదే. నువ్వేంటంటే నువ్వేది చేసావో నీకు అదే వస్తుంది అనమాట. నువ్వు వాళ్ళకి అన్యాయం చేసావు, నువ్వు అన్యాయం అయిపోయావు అనమాట. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని నడపలేడు అంటే అందుకే. ఏది, 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎడిపోతారో తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీకి 5 ఏళ్ళు ఉంటాడంటావా? ప్రశ్నార్థకమే. రేపు పొద్దున అతను జనసేనలో చేరిపోతున్నాడా, బీజేపీలో చేరిపోతున్నాడా? ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నారంటే అర్థం వాళ్ళు గేట్లు తెరవకపోతే ఉంటారు. గేట్లు తెరిచిన తక్షణం వైఎస్ఆర్ శాసనసభ పక్షం ఖాళీ, శాసన మండలి పక్షం ఖాళీ, రాజ్యసభ పక్షం ఆల్రెడీ ఖాళీ, ఇప్పటికే అయిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నోటి దూల, ఆయన నోటి దూల తగ్గిద్దా, వీళ్ళ నోటి దూల తగ్గుతుందా? నోటి దూల మీరు తగ్గించుకున్నా తగ్గించుకోకపోయినా ఆల్రెడీ మీ దూల వదిలిచారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.